మేడం ఇక్కడ మీరు చూస్తే ఫ్యాక్షన్ వద్దు, నాకు ఫ్యాక్షన్ వద్దు, మేము ఫ్యాక్షన్ దూరం అంటున్నారు, ఈరోజు అట్లే ఉన్నారు. రాప్తాడులో పబ్లిక్ అనే ఒక ఎంఆర్ఓ గారు ప్రసాద్ రెడ్డిని హత్య చేశారు. ఆ విషయంలో మీ అనుచరులు అంటే మీ ఆదేశాలతోనే పరిటాల శ్రీరామ్ వెనక ఉండి చేయించారు అనేది ఆ రోజు అవి ఎందుకు వచ్చింది అలా అంటారు ఆ మాట? ఇప్పుడు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మాకు శత్రువు కాదు. ఆయన ఎప్పుడు పాపం మాతో కూడా మాట్లాడేవాడు. ఆ ముందు రోజు వారం రోజుల ముందు అక్కని పిలిపించి ఆహ్వాన్ బలికి భారీగా ప్రోగ్రాం పెట్టాలని చెప్పిన వ్యక్తి ప్రసాద్ రెడ్డి కూడా. ఎప్పుడు నాకు ఎలక్షన్లో ఆయనేమి నేను నా నియోజకవర్గం వేరు వాళ్ళది వేరు ఉండింది. అప్పట్లో ఏదో ఫ్యాక్షన్లు జరిగినాయి. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలు ఏదో చేసుకున్నారు తప్ప మాకి దానికి ఏం సంబంధం అండి? మర్డర్ చేయించి ఎంఆర్ఓ ఆఫీసులో మర్డర్ చేయించిన అవసరం ఏముంది? అదే నేను నా కొడుకు నా ఫ్యామిలీని ఏదైనా చేసి నా మీద కేసు పెట్టమన్నాం కదా. సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి. నేను ఫ్యాక్షన్లకు వ్యతిరేకంగా ఉంటాం. అది చేసినప్పుడు కూడా నేను దాదాపు 8 నెలలు వాళ్ళని ఎవరిని నా ఇంటి దగ్గర రాని. మరో ఆరోపణ కూడా అంటే ధర్మవరంలో జరిగిన జంట హత్యల కేసు విషయంలో కూడా పరిటాల శ్రీరామ్ పేరును తెర మీదకు తీసుకొచ్చారు. ధర్మవరంలో ఏం జరిగాయండి? అంటే ఒక 4 ఏళ్ల క్రితం అంటే కొన్ని హత్యలు జరిగాయి కామరెడ్డిపల్లి దానికి సంబంధించి. లేదు అట్లేదు. కామరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ముగ్గురిని పచ్చి బాలింతతో సహా చంపారు. బాలింత వాళ్ళ నాన్నని వాళ్ళ అన్నని ముగ్గురిని కాంగ్రెస్ గవర్నమెంట్ అలాంటి ఆ వ్యక్తి చంపించిండు. ఆ వ్యక్తే చేశాడు. అలాంటి వ్యక్తిని అంతమొందించడానికి పరిటాల శ్రీరాము ప్రణాళిక వేశాడు అనేది ఒక అపవాదం అయితే వచ్చింది ఇటీవల కాలంలో. ఒక లీడర్ అయిన తర్వాత రాళ్ళు వేస్తూనే ఉంటారు. అవన్నీ కరెక్ట్ అనుకునేది కూడా తప్పండి, రాంగ్ అండి. అదేవిధంగా అనంతపురంలో ఇటీవల కాలంలో రుద్రంపేటలో జరిగిన జంట హత్యల కేసు విషయంలో కూడా వాళ్ళంతా కూడా మీ దగ్గరకు వచ్చారు బాధితులు. ఎవరైనా ఇప్పుడు ఒక మినిస్టర్ అయిన తర్వాత ఒక ఎమ్మెల్యే అయినంత ప్రజాప్రతినిధులు అయిన తర్వాత అందరూ వస్తారండి. ఎవరైనా రావచ్చు, నా దగ్గరకు రాకూడదని ఏం లేదు. మన చనిపోయిన వాళ్ళు అన్న వచ్చి మా సర్పంచ్ ఆత్మకూరు మండలంలో దీంట్లో మదిగుబ్బులో సర్పంచ్ వాళ్ళ తమ్ముడే చనిపోయింది. మరి నా ఇంటి దగ్గరికి రాకూడదనే చెప్పడానికి ఎవరికుందండి హక్కు? అది అంటే మీ దగ్గరికి వస్తే మీరు దీని వెనకాల ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అని మీరు ఆరోపించారని, అందువల్లనే అక్కడ ఉన్న నేను ఆరోపించాల్సిన అవసరం లేదు. నేను ఆరోపించాలంటే డైరెక్ట్ ఎవరు చంపింటే నాకేం భయం? పలానా వ్యక్తి చంపారంటే టీవీల ముందు చెప్తా, పేపర్లకు చెప్తా, సీఎం గారికి చెప్తా. అంతేగాని దొంగసాటిగా చేయాల్సిన అవసరం నాకు లేదు. ఏదైనా స్ట్రైటేనండి నాది. మాట్లాడాలంటే డైరెక్ట్ మాట్లాడతాం. బదిలీ చేయించడంలో మీ ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ప్రాధాన్యత ఉంది? ఎస్ఐ అనేవాళ్ళు అప్రాలు పాపం వాళ్ళేదో ఉద్యోగం చేసుకొని ఫ్యామిలీలు బతికించుకుంటుంటారు. ఆ కుటుంబాలను ఎందుకు నాశనం చేస్తారండి? ఎస్ఐని కానీ, సిఐని కానీ, డిఎస్పీ కానీ, ఎస్పీ కానీ ఎవరినైనా సరే ఖర్చులు ఏముంటాయి వాళ్ళకి, మనకి ఏ సంబంధం? వాళ్ళకి మన డిఐజీతో నేను కూడా మళ్ళీ ఎందుకు సార్ అనవసరంగా వీళ్ళు చేస్తారు? అంటే పరిటాల శ్రీరాముని పరిటాల రవీంద్రలాగా ప్రత్యర్థులు భావిస్తున్నారంటారా? అంటే పరిటాల శ్రీరామ్ ఎదిగి పెద్దగా ప్రజాప్రతినిధిగా అయితే పరిటాల రవీంద్ర కూడా మన పైన ఇది చేస్తాడేమో, పరిటాల శ్రీరామ్ కూడా ఆ స్థాయికి వస్తే మనం బతకలేము, మనల్ని రాజకీయం చేయించలేము అన్నట్లా ఇక్కడ భావిస్తున్నారంటారా? అది ఎవరికి? పరిటాల రవి గారు కూడా ఆయన చాలా గొప్ప వ్యక్తి. అందరూ గెలవాలా, అందరూ నా వాళ్ళే అనే వ్యక్తి పరిటాల రవి గారు అండి. ఆయన వారసుడు శ్రీరాములు కాబట్టి తను కూడా అందరూ నా వాళ్ళే, అందరూ బాగుండాలా అని కోరుకునే వ్యక్తి. దాంట్లో మా బాబు శ్రీరామ్ గారు కూడానండి. కానీ అనవసరంగా లేనిపోని వారి మీద మాట్లాడుతూ యూత్ కాబట్టి పబ్లిక్ మీటింగ్లు పెట్టినప్పుడు కేకలు వేస్తూ ఉంటారు. అవి కొంతమందికి నచ్చకపోయినా భరించక తప్పదు. యువకులు ఉంటారు, పిల్లలు చాలామంది క్రేజీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అనంతపురం జిల్లా నా కొడుకు మన బర్త్డే జరిగిందండి. ఎవరికన్నా వస్తారంటే 10,000 మంది వచ్చారు. 10,000 మందిలో దాదాపు ఒక 500 మంది నా వయసులో ఉంటారండి. అందరూ యూత్. గుంటూరు కానీ, విజయవాడ కానీ, శ్రీకాకుళం కానీ, మన కర్నూలు కానీ, మదనపల్లి, కొంతమంది పీతులు, రొయ్యలు అవన్నీ తీసుకొని వచ్చినారు. అనంతపురం జిల్లా యూత్ నైట్కి 1,500 మంది వస్తే పొద్దున్న 10,000 మంది వచ్చినారు. ఇవన్నీ చూసి కొంతమందికి ఓర్పు ఉండదు. రాజకీయ నియోజకవర్గానికి ఒక వ్యక్తిని పెట్టి అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తున్నారు మీ అనుచరులు కానీ, అది మీకు తెలుసు అనేది ఒక బలమైన వాదన ప్రతిపక్షాల నుంచి జిల్లాలో వినిపిస్తోంది. దానికి ప్రతిపక్షాలు అంటారా లేదా కానీ వేరే వాళ్ళు కూడా అనొచ్చు. నా వాళ్ళు కానీ, నా చుట్టూ ఉండే వాళ్ళు కానీ ఎవరైనా ₹1 సంపాదించినారని చెప్పండి, నేను ఈరోజు రాజీనామా చేసేందుకు సిద్ధమండి. మాకేం అవసరం అండి డబ్బులు?
నాకు అవసరం లేదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు కష్టపడి పని చేసుకుంటారు, రెక్కల కష్టం చేస్తారు.